జపాన్లో ఒక ద్వీపం ఉంది. అక్కడ కేవలం పాములే రాజ్యమేలుతున్నాయి. ఆ పాములు విషపూరితమైనవే కాదు, అత్యంత ప్రమాదకరమైనవిగా కూడా ఉన్నాయి. అవి ద్వీపంలో ఇతర జంతువుల మధ్య భయాన్ని వ్యాప్తి చేశాయి. సో వాటి కాటుతో ప్రతి సంవత్సరం వందలాది మంది మరణించారు. అంతేకాక అక్కడ ప్రభుత్వానికి దీని పరిష్కారంగా ఏమీ కనిపించలేదు. కానీ ఒకరోజు జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ ద్వీప నివాసులే కాదు, మొత్తం జపనీయులనే ఆశ్చర్యానికి గురిచేసింది. పాముల వంశాన్ని అంతమొందించేందుకు వారు మన దేశం నుండి ముంగీసులను అయితే తీసుకొచ్చి ఆ ద్వీపంలో వదిలేశారు. ముంగీస్ అనేది పాములను వెంటాడి వాటిని చంపడంలో ప్రసిద్ధిగాంచిన జంతువు. పాములను చంపడానికి ఒక ఆటగా పరిగణిస్తారు. జపాన్ శాస్త్రవేత్తలకు ఇదే ఉత్తమ పరిష్కారంగా అనిపించింది. కానీ విచిత్రమైన నిర్ణయం ఎంత భయంకరమైన ఫలితాన్ని తీసుకురావచ్చో అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఇది ప్రకృతిని వ్యతిరేకించే నిర్ణయం. కానీ ప్రకృతిని ఆటవిడిగా తీసుకుంటే దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో జపాన్కి 25 సంవత్సరాల తర్వాత స్పష్టంగా తెలిసింది. 1970లో జపాన్లోని మయామి ఓషియా ద్వీపంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది. హబు అనే భయంకరమైన పాముల వల్ల ద్వీప ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ప్రతిరోజు నిర్దోషులే విషపూరిత కాటుకు గురవుతున్నారు. ఈ పాముల విషం అంతటి తీవ్రతతో ఉంటుంది. వెంటనే చికిత్స అందించకపోతే మరణం ఖాయం. వ్యవసాయ భూములు, పశుపోషణ ప్రాంతాల్లో పాములు సంచరించడమే ప్రధాన సమస్యగా మారింది. అప్రమత్తంగా లేకపోతే రైతులు వాటి కాటుకు గురై తీవ్రంగా బాధపడేవారు. ఆ సమయంలో యాంటీడోట్ అందుబాటులో లేకపోవడం వల్ల పరిస్థితి మరింత భయానకంగా మారింది. శాస్త్రవేత్తలు యాంటీడోట్ తయారీలో విజయం సాధించినప్పటికీ వాటిని నిల్వ చేసేందుకు అవసరమైన ఆధునిక వైద్య కేంద్రాలు అయితే లేవు. రూరల్ ప్రాంతాల్లో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల బాధితులు ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో భయపడిన ప్రజలు తమ పూర్వీకుల భూములను వదిలి నగరాల వైపు వలస వెళ్లడం ప్రారంభించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అత్యవసరంగా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. పాముల శాపం నుండి విముక్తి పొందే మార్గాలపై చర్చ జరిగింది. అప్పుడే ఓ శాస్త్రవేత్త పాములు విషానికి ప్రభావితమయ్యే కానీ వాటిని తినగలిగే జంతువులను వదలాలని అయితే సూచించాడు. ప్రకృతితోనే నియంత్రించాలన్న ఈ ఆలోచనలో ప్రభుత్వం ఆమోదించింది. దీని ఫలితంగా ముంగీసులను ఎంపిక చేశారు. ముంగీసులు అనేవి పాములతో ప్రాచీన శత్రుత్వం ఉన్న జీవులు. యుద్ధం మొదలైతే చివరి వరకు పోరాడతాయి. అధికంగా ముంగీసులే విజయం సాధిస్తాయి. హబు పాముల జాబితాలో కూడా ఇవి ఉన్నాయి. ముంగీసుల్లో ఉండే సహజ రక్షణ వ్యవస్థ పాముల విషాన్ని నాశనం చేస్తుంది. అంటే హబు కాటుతో ముంగీసుకి ఏమీ కాదు. అవి పాముని చంపకుండా వదలవు. ఆకలితో మాత్రమే కాదు, వినోదం కోసం పాములను చంపుతాయి. కనబడితే జీవించనివ్వు. కానీ ఇక్కడ ఒక పెద్ద సవాల్ ఉంది. ముంగీసులు జపాన్కు స్వదేశీ జంతువులు కావు. అవి భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాల నుంచి వచ్చాయి. వాటి వాతావరణం జపాన్ వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. అయినా శాస్త్రవేత్తలు 30 ముంగీసులను ఆ దేశాల నుంచి పట్టుకొని మయామి ఓషియా ద్వీపంలో వదిలేశారు. అప్పుడు ఈ పాముల భయం పోతుందని వారి నమ్మకం. వారు ముంగీసులను పాములు నిర్మూలించడమే కాకుండా ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని కూడా అరికడతారని ఆశించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ముంగీసుల సంఖ్య 30 నుంచి 30,000కి పెరిగింది. దీన్ని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, అవి పాములను చంపడంలో ఆసక్తి చూపడం లేదు. పాముల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది ఎందుకంటే హబ్బు పాములు రాత్రిపూట వేటాడతాయి, ముంగీసులు పగటిపూట వేటాడతాయి. అలాంటి విరుద్ధమైన జీవనశైలితో అవి తక్కువగా ఎదురయ్యాయి. అంతేకాదు, ముంగీసులు పాములు దొరకని సమయంలో ద్వీపంలోని అరుదైన మూసా జాతులను అయితే వేటాడడం ప్రారంభించాయి. పక్షులు గుడ్లు తినడం మొదలుపెట్టాయి. రైతులు పంటలు నాశనం అవ్వడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితిలో పాముల సమస్యను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్య వల్ల సమస్య మరింత ఎక్కువైంది. ఇప్పుడు ముంగీసుల సమస్య కూడా చేరిపోయింది. 1980లో వదిలిన 30 ముంగీసులు 20 సంవత్సరాల్లో 500కి చేరాయి. అవి పరిమిత ప్రాంతం వదిలి ద్వీపానికి అయితే ప్రధాన భూభాగానికి వ్యాపించాయి. ప్రాంతీయ జీవ వైవిధ్యం ప్రమాదంలో పడింది. స్థానిక జీవులు ఒక్కొక్కటిగా కనపడకుండా పోతున్నాయి. ముంగీసులు పాములను చంపడం లేదని ప్రజలు గుర్తించారు. ప్రకృతిలో సమతుల్యాన్ని చెడగొడుతున్నాయని శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసింది. ఇలా కొనసాగితే ద్వీపపు అసలు జీవ వైవిధ్యం నశించిపోతుందన్న భావన వారిలో ఏర్పడింది.
ఇది మనిషి వర్సెస్ ముంగీసులు అన్నట్లుగా మారింది. ముంగీసులు జనాభాను నియంత్రించేందుకు పెద్ద స్థాయి కార్యక్రమాలు అయితే ప్రారంభించారు. వలలు పెట్టారు. శిక్షణ పొందిన కుక్కల సహాయంతో వేట మొదలైంది. 2000 ప్రారంభంలో జపాన్ ప్రభుత్వం అధికారికంగా ముంగీసుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభించింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అయామి హోషియా ద్వీపం అంతా జల్లెడ పట్టి ముంగీసుల వేట కొనసాగింది. కానీ అవి చిన్నవి, వేగంగా కదలవినవి. ఈట్లు కావడంతో పట్టుకోవడం చాలా కష్టమైంది. అందుకే ప్రభుత్వం వారి సంచార మార్గాల్లో రహస్య కెమెరాలు పెట్టింది. ఇక్కడ ఎక్కువగా ముంగీసులు కనిపిస్తున్నాయి తెలుసుకుని అక్కడ వల్ల పెట్టారు. శిక్షణ పొందిన కుక్కలు ముంగీసు దాకున్న వాసనలను గుర్తించేవి. ఈ వేట కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి 2018లో జపాన్ ప్రభుత్వం అయామి హోషియా ద్వీపంలో ముంగీసుల నుండి పూర్తిగా విముక్తి అయిందని అయితే ప్రకటించింది. ఈ ప్రక్రియలో సుమారు 400 ముంగీసులను పట్టుకున్నారు. కొన్నిటిని చంపేశారు. ద్వీప జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఇది అవసరమైన చర్యగా మిగిలింది. ఎందుకంటే అప్పటికి ముంగీసుల గుంపులు దాదాపు 15 జీవజాతులుగా అంతరించిపోయే స్థితికి చేర్చివేశాయి. పాముల కాట్లు కూడా తగ్గాయి. కానీ దానికి కారణం ప్రజలు జాగ్రత్తల వాళ్ళు తీసుకున్న వలల వల్ల. ఈ 2005 నుండి అందుబాటులో వచ్చిన యాంటీడోట్ ప్రస్తుతం అయామి హోషియా ద్వీపంలో ముంగీసులే. కానీ హబు, పాములు, ఎలుకలు ఇంకా ఉన్నాయి. ఇక అసలు కథ అక్కడితో ముగిసిందా? విషాదకరంగా చెప్పాలంటే ముంగీసులతో శతాబ్దాల పోరాటంలో మనిషి గెలిచిన ఆ చిన్న జీవులు చేసిన నష్టాల జాడలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ద్వీపంలో జీవ వైవిధ్యం ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనిషి ఎంత తెలివైన వాడైనా ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేస్తే ఫలితం నెగిటివ్గానే ఉంటుంది. ప్రకృతిలో సమతుల్యం నిబంధనను మనం గౌరవించాలి. దాన్ని ఉల్లంఘిస్తే భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇది ఈరోజు మనం చూసిన అసాధారణమైన కానీ నిజమైన సంఘటన. ప్రకృతి మీద ఉన్న ఓ ప్రమాదాన్ని తొలగించాలనే ప్రయత్నంలో మనిషి మరొక పెద్ద విపత్తుకు ఆహ్వానం ఇచ్చాడు. మీరు కూడా ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అనుకుంటే ఈ వీడియో ఒక లైక్ వేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.